క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో వాక్యాన్ని విశ్వాసంతో కలపండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీయు సంపూర్ణమై ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. దేవుని వాక్యం విశ్వాస జీవితంలో మార్గదర్శకత్వము మరియు పరివర్తనను తీసుకువచ్చే గొప్ప సాధనము. దేవుని వాక్యాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకునే సామర్థ్యము ఒక విశ్వాసకి మరియు మరొక విశ్వాసకి మధ్య ఉన్న గొప్ప వ్యత్యాసాన్ని చూపిస్తుంది. బైబిల్ దేవుని వాక్యము వైద్యుడికి జీవితానికి ఔషధము, బ్యూటీషియన్కి అద్దం లాంటిది, శుద్ధి చేసేవారికి అగ్ని వంటిది, వడ్రంగికి సుత్తి వంటిది, యోధులకు కత్తి వంటిది మరియు దేవుని కోసము దేవుని దూత వీటితోనే పోలిస్తుంది. విశ్వాసులకు వారి జీవితంలో దేవుని వాక్యం యొక్క ప్రభావము, వారు దానిని ఎలా స్వీకరిస్తారు, ఎలా అర్థం చేసుకుంటారు మరియు వారి జీవిత పరిస్థితులకు ఎలా అన్వయించుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. హెబ్రీయుల రచయిత కొంతమంది పాత నిబంధన పరిశుద్ధులను వారికి ప్రకటించిన వాక్యాన్ని వారు విన్నప్పటికీ వారు వినడం వల్ల ఎందుకు ప్రయోజనం పొందలేదని మనకు చెప్తారు. వారు దేవుని సమీపించడానికి మరియు ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి చాలా ముఖ్యమైన అవసరం ఆయన విశ్వాసంతో వాక్యాన్ని కలపడంలో విఫలమయ్యారు. దేవుని వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం వస్తుంది మరియు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా విశ్వాసము పెరుగుతుంది. దేవుని వాగ్దానాన్ని స్వీకరించడానికి దేవుని వాక్యాన్ని స్వీకరించి విశ్వాసంతో కలపాలని నేటి వచనము మనకు వెల్లడిస్తుంది. దేవుని వాక్యాన్ని విశ్వాసంతో కలపకుండా వినేవారికి దాని నుండి ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఒక క్రైస్తవుడిగా మీరు దేవుని వాక్యంలో ఎలా సంబంధం కలిగి ఉంటారు? మీకు మీరుగా గ్రహింపులోకి వచ్చి వాక్యాన్ని విశ్వాసంతో కలపండి. అప్పుడు మీరు దాని నుండి వచ్చే ప్రయోజనాన్ని స్పష్టంగా తెలుసుకుంటారు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.